నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా మాట్లాడిన ఆమె తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పేరును రాజకీయాల్లోకి లాగొద్దని హెచ్చరించారు. దేవాలయాల విషయంలో వైసీపీ తీరుపై ప్రజలు గమనిస్తున్నారని, పార్టీ పతనం ప్రారంభమైందని పేర్కొన్నారు. వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎంతో ఘనంగా కర్నూలు వరకు ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ వరకు ఈరోజు కారు ర్యాలీ రెడ్డి సంక్షేమ సంఘం వారు కార్ల ర్యాలీ నిర్వహించి ఎంతో ఘనంగా మేము ఈరోజు చేసుకుంటున్నాము. అట్లాగే ఈరోజు మనం అందరము గమనిస్తే కౌన్సిల్లో ఏం జరుగుతుంది అనేది చూస్తే చాలా దారుణమైన పరిస్థితి. ఈరోజు దేవుణ్ణి రాజకీయాలకు వాడుకుంటున్నారు వైసీపీ ప్రభుత్వం. మనం అందరం గమనిస్తే వాళ్ళు అసెంబ్లీకి రారు, 11 మంది అసెంబ్లీకి రారు. అసెంబ్లీకి వచ్చిన నిమిషంలో వెళ్ళిపోతారు, లేదంటే దేవుణ్ణి వాడుకొని ఈరోజు రాజకీయం చేస్తున్నారు. వాళ్ళకు అర్థం కాని విషయం ఏంటంటే దేవుణ్ణి రాజకీయాలకు వాడుకుంటే వారు ఎంత పాపం తగులుతుంది అనేది వాళ్ళకు అర్థం కావాలి. ఆనాడు టీటీడీ చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి గారిని పెట్టింది. ఆయన ఆ రోజు ఏమన్నారు, వెంకటేశ్వర స్వామి ఒక నల్ల రాయి మాత్రమే అని ఆ రోజు అన్నారు. ఈరోజు నిన్న ఏదో ప్రెస్ మీట్లో కూర్చొని జగన్ రెడ్డి గారు జీవో 123 అని అంటారు. కానీ అసలు ఏంటి దాని వెనకాల అనేది ఈరోజు నేను అడుగుతున్నాను. ఆనాడు భూమన కరుణాకర్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి అంటే భక్తి లేదు, ఆయన అసలు హిందువే కాదు. మన అందరికీ తెలుసు కూతురు పెళ్ళి ఏ రకంగా ఏ మతపరంగా చేశారు అని అందరికీ తెలుసు. అట్లాగే మళ్ళీ తర్వాత వచ్చిన వైవి సుబ్బారెడ్డి గారు ఆనాడు గోవింద నామము అనుకోనే బదులు ఆ రోజు జగన్ రెడ్డి రక్షక గోవింద గోవింద అని పలుకుతారు. ఒకవైపు బైబిల్ పట్టుకొని ఇంకోవైపు జగన్ రెడ్డి రక్షక అని అంటారు. మరి మనం అందరం ఆలోచన చేయాలి. ఈరోజు జీవో 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 అని కూర్చొని అంటున్నాడు జగన్ రెడ్డి గారు. నేను ఒకటే ప్రశ్న, టీటీడీ మీ ప్రభుత్వ హయాంలో టీటీడీ తిరుమల దేవస్థానంలో అన్యమత ప్రచారము ఎప్పుడు జరిగింది? అన్యమత శిల ఒకటి టీటీడీ దేవాలయంలో మనం అందరం చూసాము. ఆఖరికి తిరుమలకు వెళ్ళే బస్సు టికెట్ల పైన కూడా అన్యమత ప్రచారం జరిగింది. ఇవన్నీ మర్చిపోయినారా? ఆనాడు 5 సంవత్సరాల కాలంలో గుళ్ళు కొల్లగొట్టారు. మనం అందరం చూసాం, దాదాపు 300 పైన గుళ్ళు. అట్లాగే శ్రీరాముల వారి తల నరికారు. ఇవన్నీ మనం గమనిస్తూనే వచ్చాము. కానీ ఈరోజు ఏమీ తెలియనట్టు మరి దేవుణ్ణి కౌన్సిల్లో ఒక ప్యాంఫ్లెట్ మాదిరి వెంకటేశ్వర స్వామిని ఒక ప్యాంఫ్లెట్ మాదిరి తీసుకొచ్చి చెప్పులు వేసుకొని మళ్ళీ మేము చెప్పులే వేసుకోలేదు ప్రూవ్ చేయండి అని అంటారు. ఇదిగో చెప్పులు వేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటోని ప్యాంఫ్లెట్ రూపంలో మళ్ళీ ధర్నా రూపంలో, అక్కడ ఆడవాళ్ళు కూడా ఉన్నారు, మహిళలు ఉన్నారు, రోజు పూజ చేస్తారు, దీపం పెడతారు. మరి వాళ్ళకు కూడా అనిపించలేదా ఇది తప్పు అని? మళ్ళీ ధర్నా అయిపోగానే వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకొని జై జగన్ అంటారు, గోవిందా గోవిందా అనకుండా. అట్లాంటిది మనము అసలు వీళ్ళ అండి దేవుడు గురించి మాట్లాడేది? కొంతమంది ఉంటారు, వీళ్ళకు ఒకటే అండి, ఇద్దరు, ఒకరు రౌడీజం చేసేవాళ్ళు, ఇంకొకరు దేవుణ్ణి వాడుకునే వాళ్ళను తయారు చేస్తున్నారు జగన్ రెడ్డి గారు. ఏదో నిన్న డైలాగులు కొట్టారు, ఆంచి తూంచి వేయాలంట అడుగులు. అయ్యా జగన్ గారు, మీరు ఆచి తూచి అడుగులు వేస్తే బాగుపడతారు, కానీ ఆంచి తూంచి అడుగులు వేస్తే ఇట్లనే జరుగుతుందయ్యా అని నేను చెప్తున్నాను. దేవుణ్ణి వాడుకుంటే రాజకీయంగా నాశనం అయిపోతారు. నిజమే, కొంతమంది పిల్ల నాయకులు వచ్చి డైలాగులు కొట్టినారు. ఏమంట హాస్పిటల్కి వెళ్తే మేమేనంట, ఏంది జైలుకి వెళ్తే మేమేనంట, పడుకుంటే మేమేనంట. నేను ఈరోజు ఒకటే చెప్తున్నాను,
అవును, హాస్పిటల్కి వెళ్ళిన ఆ వెంకటేశ్వర స్వామి, జైలుకి వెళ్ళిన వెంకటేశ్వర స్వామి గుర్తుకు రావాలా, లేదంటే పడుకున్నా తిన్నా వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తారు. ఇంకా మీ పతనం మొదలైంది అని నేనైతే తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.